అరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనలేదు ఆయన ఎవరిని ఈయనని ఏది రేవంత్ రెడ్డి గారిని పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్న నోటు కేసులో దొరికిండని చెప్పి రాజగోపాల్ రెడ్డి తిట్టే ఈయన తిట్టే ఆయన తిట్టే ఎవరికి షోకాజ్ నోటీసులు లేవు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులా? తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఇవ్వడము కాదు. మేనిఫెస్టోలో ఉన్న అంశం మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఓకే, మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని మేము విశ్వసిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలం ఆయనకు వాస్తవాలు ఇంకా చేరకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాస్తవాలు చేరే రోజు చేరిన తర్వాత అప్పుడు మీ పరిస్థితి ఎట్లుండదు చూడుర్రి. కానీ ఒకటై చెప్తా ఉన్నా, బీసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలతోని కానీ ఆ బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి తీన్మార్ మల్లన్నతోని కానీ ఎందుకు పెట్టుకున్నాం రాని 2 కాళ్ళ సందున తలకాయ పెట్టి ఏడ్చేటువంటి రోజు పక్కా వస్తుంది, రాసి పెట్టుకొని. ఏం బీసీలు అంటే బిచ్చగాలనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా జానారెడ్డి గారు పాపం వాళ్ళ కీలకు ఫోన్లు చేస్తారట, ఎట్లా చేద్దాం మల్లన్న మీద తిరగబడరు అని చెప్పి చెప్తారట. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, బీసీల తెరువు వచ్చినా బీసీల జోలికి వచ్చినా ఎవడు కూర్చోడిడ, అర్థమైందా? కాబట్టి రైట్, పార్టీతో నేనేం మాట్లాడుకుంటా, పార్టీ సంగతి ఏంది, పార్టీ ఏమి ఇచ్చింది, పార్టీ ఏమి ఇవ్వాలి. సో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీని అడ్డం పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా మేము మాట్లాడతాము పార్టీతోటి. తీన్మార్ మల్లన్న దేనికి భయపడాడు బాస్, గుర్తుపెట్టుకోండి. ఈ షోకాజ్ నోటీసులకు ఇంకో దానికో భయపడు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి వాస్తవం తెలిస్తే చాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల ఇండ్లను వదిలేసి అసమగ్రంగా సర్వే చేసి ఇది దేశానికి ప్రామాణికం అంటే నాయకుడికి, మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఎవరన్నా ఈ సర్వే డేటా వివరాలు బయటపెట్టి అడిగితే ఆయన తలదించుకోడా? ఆ తలదించుకునే పని మీరు చేసిరు. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదల పార్టీ. దీనికి నాయకత్వం వహించేదా తల్లి సోనియా గాంధీ వహిస్తుంది, రాహుల్ గాంధీ వహిస్తాడు తప్ప మీరు ఈ పార్టీని నేను చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఎన్నడో నాడు పవర్ మారుతుంది అనగానే దీన్ని కూడా దన్నిపోతారు వీళ్ళు. మనం చూడలేదా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో గెలిచి అందులోకి దుంకిరు అందరూ. సో కాబట్టి ఎవరెవరైతే బీసీ వర్గాల మీద కుట్ర చేసి బీసీ వర్గాల మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడిరో మీరు దగ్గర పెట్టుకోరి, వాళ్ళు మిమ్మల్ని వేటాడుతాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం మెజారిటీ పక్షాలైనటువంటి బీసీల హక్కుల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఇవాళ 42% రిజర్వేషన్ పైన మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇస్తాడని. అందుకోసం కాంగ్రెస్ పార్టీని బీసీలకు దూరం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో, మీ ప్రయోజనాల కోసం మెజారిటీ ప్రజలను దూరం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చూస్తూ ఊరుకోము. అందరు కాదు, కొంతమంది బ్యాచ్ ఉన్నది, కొంతమంది బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ సంగతి కూడా బరాబర్ చెప్తాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, వీళ్ళు కొంతమంది చేసినటువంటి మోసం కళ్ళారా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో వాళ్ళు మనల్ని సరిగా లెక్క పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న పందులను లెక్క పెడతారట, కానీ మన లెక్కలు వీళ్ళు పెట్టారట చక్కగా. కాబట్టి మనము వీళ్ళని ఎందుకు లెక్క పెట్టాలి? ఎన్నికలలో వీళ్ళు ఎక్కడ నిలబడ్డా ఓట్లతోని వీళ్ళని మీ సత్తా చూపించండి. బీసీ వర్గాల బిడ్డలు ఎక్కడ నిలబడ్డా, ఏ పొజిషన్లో నిలబడ్డా వాళ్ళ కండగా నిలబడాల్సిందిగా బీసీ సమాజానికి చెప్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ అన్న ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రులు, ఆ తర్వాత ఒకరిద్దరు తప్ప ఏ సెక్షన్ హ్యాపీగా ఉంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ మురళీ మనోహర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నమ్మినటువంటి వ్యక్తి. ఆయన ఈ సర్వే చిత్తుకాయుధంతో సమానం, పనికిరాదు ఇదని చెప్పి నిన్న సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఆయన వారేసిండు. ప్రొఫెసర్ సింహాద్రి ఇవి తప్పుల తడక లెక్కలని చెప్పేసిండు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సమ్మయ్య గారు, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సమ్మయ్య గారు ఇది దిక్కుమాలిన సర్వే, ఇది ఎక్కడిది బీసీల లెక్క, ఇది అసమగ్రంగా ఉందని చెప్పి ఆయన చెప్పిండు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఈ దొంగ లెక్క అని చెప్పి ఆయన లెక్కలు బయట పెడతా ఉన్నాడు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల గారు, ప్రొఫెసర్ తిరుమల గారు, ఇది నమ్మశక్యంగా లేదు, అసలు ఇది సర్వేనే కాదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాడు. అలాగే తిరునార్ శేషు కూడా ఈ లెక్కలు పక్కాగా లేవని చెప్తా ఉన్నాడు. బీసీ ఇంటలెక్చువల్స్, మేధావులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, వీళ్ళందరూ కూడా ఈ బీసీల ఏది సమగ్ర కులగణన ఏదైతే ఉందో ఇది తప్పుడు లెక్క అని క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా మేము ఏం జరగాలి వాస్తవానికి, ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన పారదర్శకంగా జరుగుతుందేమో, ఇదొక పండుగ వాతావరణంలో మనం రిలీజ్ చేయాలి సార్ అని చెప్పిన. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఈ సర్వే బయటకు వస్తే కనీసం ఒక పాలాభిషేకం చేసే పరిస్థితి ఉందా? ఎవరన్నా జైకొట్టే పరిస్థితి ఉందా? బీసీలు మా లెక్కలు నాగం చేసిర్రు, మమ్మల్ని 10% తగ్గించిర్రు అని చూపిస్తా ఉన్నారు. షోకాజ్ నోటీసులు ఎవరికి ఇవ్వాలి? దీన్ని అమలు చేయని షోకాజ్ నోటీసుల మాట పక్కకు పెడదాం, సరే తీన్మార్ మల్లన్న దమ్మేంది అనేది చూస్తారు. కానీ అయితే ఇక్కడ ఈ వర్గాల ప్రజలు ఎవరు, ఆర్ కృష్ణయ్య హ్యాపీగా లేడు, జాజల శ్రీనివాస్ హ్యాపీగా లేడు, ఆ తర్వాత సురేష్, ఈ బీసీ సంఘాలు ఏవి కూడా హ్యాపీగా లేవు. బీసీ ప్రజలు బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి ఏ మేధావి వర్గం దాన్ని సమర్థించకపోతే మీరు దాన్ని ఆహా ఓహో అనుకుంటే ఎట్లా నడుస్తుంది? ఇవాళ మీరు చేసినటువంటి అసమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే ఏదైతే ఉందో అది బీసీ వర్గాలకు యాక్సెప్టబుల్ కాదు. క్లియర్గా లెక్కలలో అడ్డంగా దొరికిపోయింది. మన వెబ్సైట్లే చెప్తా ఉన్నాయి కదా, ఇక్కడ జనాభా 4 కోట్లు దాటిందని. 3,70,00,000 ఎట్లా కుదిస్తాం? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఈ అసమగ్రమైనటువంటి సర్వే నేను నిన్ననే ఒక ఎమ్యునరేటర్ వచ్చిండు, ఇడికి ఉందా అది రికార్డ్ చేసిరా? ఒక ఎమ్యునరేటర్ వచ్చిండు, ఆయన ఎమ్యునరేషన్కు పాల్గొన 150 ఇండ్లు ఇచ్చిరట. ఆయనకు కాదు, ఒక టీచర్కి ఇస్తే ఆ టీచర్ ఈయనను పెట్టుకున్నట. ఓ అట్లా చాలా, ఓ టీచర్కి ఇస్తే ఆ టీచరు ఈయనను పెట్టుకున్నట. ఏమని? నువ్వు చేసుకురాపు అని చెప్పి పిల్లల్ని పెట్టిరు. అయితే దాంట్లో ఎన్ని ఇండ్లు చేసినావు బాబు అంటే మొత్తం 150 ఇచ్చిరు సార్, నేను 90 ఇండ్లు చేసినా, మిగతా నాతో కాలేదు సార్, ఆడ బారేసి వచ్చినా అని అన్నాడు. ఒక్క ఎమ్యునరేటరే 60 ఇండ్లు ఇడిచిపెట్టిండు. చూసుకో, ఇక 60 ఇండ్లు 150 ఇస్తే కాలనీలే పోలే ఎక్కడ చూసినా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇది దేశానికి ఆదర్శమైన సర్వే ఎట్లయితుంది? దేశానికి ఆదర్శవంతమైనటువంటి సర్వే ఒకసారి పంపి చేద్దామన్న ఆలోచన మంచిది, కానీ అమలు చేద్దామనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మంచిది, అది గొప్ప ఆలోచన. అందుకు